ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించింది అవినీతి సర్కారును అంతమొందించండి ఇక్కడ కూటమి సభ్యులు ప్రధాన నరేంద్ర మోదీ ఒక మాట అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ ఇది. కోటప్పకొండలోని బ్రహ్మ విష్ణు మహేశ్వరి ఆశీర్వాదం లభించింది. మూడోసారి అధికారంలోకి వస్తాం. దేశాభివృద్ధి కోసం మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాం. అభివృద్ధి ఏపీని సాధిస్తాం. ఏపీలో మంత్రులు అవినీతి చేయడంలో పోటీ పడుతున్నారు. దేశం రాష్ట్రం అభివృద్ధి కోసం మీరందరూ ఎన్డీఏకు ఓటు వేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక కూటమిదే పీఠం పవన్ కళ్యాణ్, మన గెలుపు ఖాయం నరేంద్ర మోదీ వ్యాఖ్య. ఓకే, ఇవి ఇక ఎన్డీఏ గెలుపు ఖాయం ఎవరు ఆపలేరు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? నరేంద్ర మోదీ వరుసగా సభలు సమావేశాలతో ఆంధ్ర తెలంగాణ ఈ రెండు ప్రాంతాల్లో విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు. అత్యధిక లోక్సభ స్థానాలు గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఒక అంశం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మనం పరిమితమై చూస్తే కనుక ఈ కూటమి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయి కొంచెం లోతులోకి వెళ్ళి చూస్తే కనుక మనకు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 49% జగన్కు, 39% తెలుగుదేశానికి, 5.53% జనసేనకు వచ్చినాయి, 0.89% బీజేపీకి వచ్చినాయి. ఈ 39, 5 కలుపుకుంటే 44, 45%. ఈయనకున్నది 49%. నువ్వు బీజేపీ కలుపుకున్నా సరే 46 వరకు వచ్చి ఆగిపోతుంది. ఇక్కడ 49.9 అంటే 47% వరకు ఓటు షేర్ ఇక్కడ ఉన్నది. వీరు గెలుచుకున్న స్థానం 151 గెలుచుకుంటే వైసీపీ 23 తెలుగుదేశం గెలుచుకున్నది. ఇక్కడ 1 జనసేన. మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాన్ని సామాజిక సమీకరణలు తీసుకున్నా సరే, లేకపోతే కనుక అక్కడ ఒక్కొక్క నాయకుల వారిగా వారికి సంబంధించిన అంశాలు మనం కొంత లోతుగా స్టడీ చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో నరేంద్ర మోదీ నిధులు ఇవ్వలేదు అని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోలేదని, విద్య, ఉద్యోగ, ఉపాధి కేంద్రాల ఏర్పాట్లో అలసత్వం ఉన్నదని బలమైన భావన ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడే నరేంద్ర మోదీని విమర్శ కూడా చేసి ఉన్నారు. అది ఒక అంశం ప్రజల ఆలోచనలో ఉన్నది. రెండోది, 3 రాజధానులు చేయడం వలన ఈ 3 రాజధానుల్లో ఇదే రాజధాని ఉంటుందనే ఒక విస్పష్టమైన అంశాన్ని కూడా నరేంద్ర మోదీ చెప్పలేదు ఇంతవరకు అనే ఒక మైనస్ పాయింట్ ఉన్నది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా ప్రధానమైన పాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోషిస్తున్నారు. తాను కాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్న బలమైన కోరిక కూడా ఆయనకున్నది. అందువల్ల తన శక్తి ఏమిటో తనకు తెలుసుకున్నారు కాబట్టి ఎక్కువ ఓటు షేర్ ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఆయన కొంత ఒక మెట్టు తగ్గే ఉన్నారు. అంటే ఇక్కడ గమనించవలసింది ఈ 3 పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందా అనేది. ఒకవేళ కనుక తెలుగుదేశము, జనసేన వీటి మధ్య ఓటు ట్రాన్స్ఫర్ జరిగితే కనుక, అంటే జనసేన ఉన్న దగ్గర తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేయాలి, జనసేన ఉన్న దగ్గర బీజేపీ వీళ్ళు కలిపి వాళ్ళకు ఓట్లు వేయాలి, తెలుగుదేశానికి ఈ ఒక ఓటు షేర్ కనుక జరిగితే పరస్పరం సహకరించుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డిని ఢీకొనవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ షర్మిల కూడా అక్కడ పోటీలో ఉన్నారు కాబట్టి ఎంత లేదన్నా సరే ఈసారి కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చేయవచ్చు, ప్రభావం చూపవచ్చు అనే ఒక భావన కూడా చాలామందిలో ఉన్నది. కాబట్టి ఆ మేరకు ఈ ఎలక్షన్లలో ప్రభావం ఉండబోతున్నది అనేది ఈ కమ్యూనిస్టు పార్టీలకు పూర్వం ఉన్నది వేరు, ఇవాళ ఉన్న వ్యవహారం వేరుగా ఉన్నది. కాబట్టి కమ్యూనిస్టు పార్టీల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ, 1% ఓట్లకే అది పరిమితమై ఉన్నది. కాబట్టి ఆ మేరకు ఉండవచ్చు. ఈ 3 పార్టీలు కలవాలి, ఈ 3 పార్టీల ఓట్ ట్రాన్స్ఫర్ కావాలి. నరేంద్ర మోదీ ఏమీ చేయలేదనే భావన ఆ 3 రాజధానుల పరిధిలో ఉన్న ఓటర్లలో తొలగిపోవాలి. అప్పుడు వీళ్ళకు అనుకూలించే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ నియోజకవర్గాల్లో సమన్వయ వారిని ఇన్ఛార్జీలను మార్చడం, ఈ ఇన్ఛార్జీలను మార్చడం వలన, ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడం వలన తెలంగాణలో కేసీఆర్ మార్చకపోవడం వలన నష్టం అన్నారు. ఆంధ్రప్రదేశ్ జగన్ మారవాల్సిన దానికంటే ఎక్కువ మార్చడం వలన నష్టం అంటారు. ఒకవేళ అదే జరిగితే కూటమి విజయం సాధ్యమవుతుంది, లేకుంటే కనుక కాదు. జగన్ పెట్టిన పథకాలు నవరత్నాలు ఏవైతున్నాయో, నవరత్నాలకు ఉన్న లబ్ధిదారులు ప్రధానంగా మహిళా ఓటర్ల టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి పనిచేసినారు. కాబట్టి అక్కడ మహిళా ఓటర్లు ఈయనకు గంపగుత్తగా
సాలిడ్గానే జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. 80% మెజార్టీ నియోజకవర్గాలలో 80% పైబడి పోలింగ్ వచ్చింది. ల్యాండ్ స్లైడ్ విక్టరీ జగన్ది. ఈసారి మెజార్టీలు తగ్గవచ్చు, సీట్లు తగ్గవచ్చు. కానీ 151 స్థానంలో ఆయనకు మరి 100 వస్తాయా 120 లేత కనుక ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ ఈ మూడు పార్టీలకున్న 2019 ఓట్ షేరు ఆ జగన్ కంటే తక్కువనే ఉన్నది. ఈ ముగ్గురు కలిపినా కొంత ఎక్కువ చేసుకున్నా సరే కానీ జగన్మోహన్ రెడ్డి ఓటు షేరు తగ్గే అవకాశం ఉన్నది, సీట్లు తగ్గే అవకాశం ఉన్నది, కూటమికి సీట్లు పెరిగే అవకాశం ఉన్నది. కానీ అధికారంలోకి రావడం అంత సులభం అయితే కాదు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఓటు చీల్చుకునే అవకాశం ఉన్నది. భారతీయ జనతా పార్టీకి ప్రబలమైన ఓటు షేరు లేదు, ఉన్నది ఈ రెండిట్ల మధ్యనే. అందులో తెలుగుదేశానికే ఎక్కువ ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉన్నాయి. తెలుగుదేశాన్ని జనసేన ఒక ప్రాంతీయ పార్టీగా అక్కడ బలంగానే ఉన్నది. వైసీపీ అధికారంలో ఉండి ఈ 5 ఏళ్ళు అమలు చేసిన కొన్ని స్కీములు, కొన్ని మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్లను ఈ కూటమి ఒకవేళ గట్టిగా ప్రయత్నం చేస్తే జగన్ ఓడిపోవచ్చు. మైనస్లనే కనుక ప్రజల్లోకి ప్రాపగండ చేసి బలంగా తీసుకొని పోగలిగి ఒక నరేషన్ క్రియేట్ చేయగలిగితే కనుక ఇక్కడ నుంచి టైం ఉన్నది. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు పబ్లిక్ పర్సెప్షన్ మారిపోయింది. అక్కడ కూడా ఏపీలో కూడా పబ్లిక్ పర్సెప్షన్ ఏమన్నా మారితే కనుక బహుశా అది కూటమికి అనుకూలించే అవకాశంగా కూడా ఉంటుంది.